మీరు యాక్టివ్ ఉంటే ఒక 10 నిమిషాలు మాట్లాడతా, లేదంటే 2 నిమిషాలు క్లోజ్ చేసుకుంటా. ఎందుకంటే ఇట్లా వచ్చింది తీసుకోపోవడానికి. ఎస్ఆర్నో అందరికీ ఆకలి ఉందా లేదా? ఈ ఆకలా రోజు తింటున్నాం కదా, ఒకరోజు లేకపోతే ఏమవుతుంది? తిని ఇవే పెరుగుతున్నాయి, ఇవి ఎరకలేవు. అవునుగా, ప్రతి మనిషికి ఆకలి కాబట్టి జర కొద్దిగా మత ప్రదేశం కాలు కూడా పర్లేదు కదా. ఈ ప్రదేశం నింపుకుంటే 10 మందికి మంచి చేస్తే మనం కూడా మంచిగా ఉంటుంది. ఎస్ఆర్నో అందరు యాక్టివ్ ఉండాలి. నీ కిందికి వస్తా, నేను డౌట్ కూడా ఆడతాను. ఎంత యాక్టివ్ ఉంటే నాలా మీకు చెప్పులు వస్తాయి కదా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ లేదు వస్తాను వేగా. సార్ ఎప్పుడు ఆద్యం మేము అయిపోవాలి, ఇప్పుడు కూడా ఆద్యం తినాలా, మళ్ళీ చేసే రెస్ట్ చేసుకోవాలి, మళ్ళీ ఏదో జోలి పెట్టాలి ఓకేనా. జరగకుండా అన్ని పట్టుకోండి. వచ్చినటువంటి మీ టైం మాకు చాలా వాల్యుబుల్ ఓకేనా. ఒకప్పుడు జాబ్ చేస్తే 30 రోజులు వస్తే గొప్ప అనుకున్నా, ఈరోజు నిమిషం చాలా వాల్యుబుల్ ఓకేనా. ఇక్కడ రాక ముందుకు ఉదాహరణ మీటింగ్ కొట్టిస్తాం ఓకేనా. అక్కడ టీచర్లు కానిస్టేబుల్ ఒక 16 మంది ఓకేనా. వాళ్ళ ఇంటికి వాళ్ళు అంతా 5 సార్లు కూడా నేను చదివింది ఇంటర్మీడియట్ 2 సార్లు వెళ్ళినా. నా కోసం డ్యూటీ లీవ్ పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెయిటింగ్. కారణం ఏంటంటే నేను ఇన్ని రోజులు జాబ్ చేస్తా కూడా నా జీవితం మారలే, 10 మందికి లైఫ్ ఇవ్వలే. అలాంటి అవకాశం కాబట్టి నువ్వేం చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు, ఇంతవరకు డబ్బులు ఎట్లా ఇప్పిస్తున్నావు అని చెప్పేసి నా కోసం వెయిటింగ్ అంత వదులు. కాబట్టి మీరు కూడా తెలుసుకొని అర్థం చేసుకొని నిలబడతారు పోతే 10 మంది మీరు కూడా లైఫ్ ఇవ్వచ్చు అని చెప్తాం. జర అర్థం కాదు, ఈరోజు కొత్తలో కూడా ఎప్పుడే అర్థం కాదు. ఒక 6 నెలలు జర్నీ చేయాలి. ఇంత పెళ్ళాలకి ఎప్పుడే తాళిస్తాను, ఎందుకంటే మంచివాను దొంగను ఎత్తుకపోతావు ముంచిపోతా అని చెప్పేసి 6 నెలలకు అనుమతి తాళలేవు. ఎస్ఆర్నో ఇంట మీద అన్ని అనుమానం ఉన్నప్పుడు మీకు మీరు ఉంటాయో అనుమానం ఉంటాయి కాబట్టి జర్నీ చేస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6 మీటింగ్కి వస్తే నీకు కూడా ధైర్యం వస్తుంది, ఆలోచన విధానం మారుతుంది, నేను కూడా తీసుకుని నమ్మకం వస్తుంది. ఇవన్నీ రావాలంటే మన విషయం మీటింగ్ జర్నీ చేయాలి. ఎందుకంటే పిల్లగానికి సాధన ఎంత ముఖ్యమో మన విషయం అంత ముఖ్యం. జర మనకు చెప్పగానే జర రాబోతుంది. ఎందుకంటే నా ముఖానికి నచ్చొస్తుంది, నా ముఖానికి నీ గురించి నువ్వు మాట్లాడితే వస్తా. అందుకే మనం రాదని చెప్పి నీ మన ఇంటికి ఉంటాం కదా. మీ ముందు మాట్లాడు కదా. బీబీ మేడం, మా ఫ్రెండ్ బాలశ్రీనివాసం, మా ఫ్రెండ్ వెంకట్ సారు, తర్వాత లవాణి మేడం, సత్యం సారు, వీళ్ళందరూ జాబ్ చేసి వాళ్ళే. వీళ్ళకి వచ్చారా ఏమో సార్ పేకు చెప్పులేము, అన్ని పైసలా ఎట్లు ఇస్తారు, ముంచుతున్నాము ఎవరు కదా. మీ డౌట్ ఉంటే నేను చెక్ ఏమంటారు స్టేట్మెంట్ తీసుకొని చెక్ చేసుకోండి కదా. నేను కట్టే టీడీఎస్ 60,000 పర్ మంత్. ఎంత? గవర్నమెంట్ ట్యాక్స్ 60,000 కడతాం లీగల్ కాబట్టి అంత ఈడీ కడతాం కదా. రైట్ వచ్చేసి నా పరిచయం చేసుకున్నాను. నా పేరు వచ్చేసి పాండవ్, ఆర్టీసీ కండక్టర్. మీరు జర బాడీ ప్రజెంట్ మైండ్ ఆఫ్ ఉంటే అర్థం కాదు ఇక్కడ. నేను కిందికి రావాలా, మీరు జర రెస్పాండ్ అవుతారా? ఒకసారి గట్టి కాదు, ఒకసారి గట్టి కొట్టాలి ఇక్కడ. తుప్ప రావాలి ఇక్కడ, ఓడగల్లో వాడాలి. సార్ తినలేదు సార్, కొడుతూ ఉండబోతుంది, అరిగిపోతుంది, తర్వాత మళ్ళా కదా. కొన్ని త్యాగం చేస్తే తర్వాత సక్సెస్ వస్తుంది. త్యాగం చేయడానికి ఫస్ట్ మనం ఇష్టపడాలి కదా. వచ్చేసి నా పేరు వచ్చేసి పాండవ్, ఆర్టీసీ కండక్టర్. నేను జాబ్ రాకముందుకు ఊళ్ళో డైరీ పెట్టుకున్నా, రకరకాల పనులు చేసిన. అంతిమంగా ఏ పని చేసే దేనికోసం డబ్బా అంటే ఎంతమందికి అంటే ఇష్టం?
అబ్బా అందరికి ఇష్టమా? అందరికి. మరి మీటింగ్కి కొందరు వచ్చిన మరి వాళ్ళకి ఏమిటి తెలుసా? డబ్బు వేసుకొని పోతాం మీద పోయిన ఏం చేస్తాం, వేసుకుపోతాం. అదే వ్యక్తి హాస్పిటల్ అనుకున్నామని చెప్పట్లేము. వస్తున్నాడు ఆయన ఇల్లు ఉంటామని చెప్పేసి ఆస్తులు అమ్ముకోవాలి ఖర్చు పెడుతుంది. ఇక్కడ కంపెనీ చెప్పింది, నువ్వు వాడుకో, ఆరోగ్యంగా ఉండు, నువ్వు బాగుంటే పక్కన షేర్ అని చెప్పారు. సెన్సార్ కూడా ఎప్పటిపాక అలాంటి అవకాశము నేను అన్ని పనులు చేస్తే డబ్బులు పని చేస్తే అక్కడ ఉంటే వస్తుంది లేకపోతే వస్తుంది. కాబట్టి తర్వాత జాబ్ వచ్చింది. ఏ జాబు? రెస్పాండ్ అయ్యారు. మొదల నోరు మూసుకుంటే ముత్యాలు ఊసిపోయి కింద పడేశారు. జర నవ్వాలి, ఏడో జర ఏ లేకపోతే నాకు భయం అవుతుంది. ఉండకపోతే అర్థం కాదంట. అదే వచ్చి ఇట్టే ఉంటే ఏం చేసేపు కదా. నేను జాబ్ వచ్చినప్పుడు ఆర్టీ జాబ్ వచ్చింది. జాబ్ వస్తే ఏమిటంటే జాబ్ వచ్చింది, ఇల్లు కట్టవచ్చు, కారు కొనవచ్చు, లైఫ్ మారుతుంది, ఇంకో చేస్తా అనుకున్నావు కాబట్టి ఖుషి ఆయన ఊరు మొత్తం ఒకటి కట్టాడు. ఇంటి పక్కన వచ్చేప్పుడు ఇట్లా అంటే నేను జాబ్ ఒక్కనే చేస్తాను చేస్తా ఊరు మొత్తాలు ఇక ఉండి ఏం పట్టించుకోలేదు కదా. జాబ్ కొత్త పెళ్ళి అయింది. అయినాక వచ్చే కొద్దిగా ఏం చేస్తామంటే జాబ్ రానే పైసలు ఖర్చు పెడితే ఆయన ఖరాబ్ అయితే ఇంకేమైనా అయితే అని చెప్పి ఎప్పుడు పెళ్లి చేశాడు. పెళ్లి అయిన కొద్దిగా ఏం చేయాలంటే మనకు నువ్వు అంటే నాకు ఇష్టం, నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది, నీకోసం నేను నాకు నువ్వు కార్యాలయాగా చాలా ప్రేమలు ఉన్నాయి కదా. ఎన్నేళ్ళు 6 నెలలు అవతల ఉల్టా అయింది పైసలు లేక కదా. అలాంటి వచ్చినప్పుడు స్టార్టింగ్ ప్రేమతో ఉన్న తర్వాత పైసలు లేక జర ఫైటింగ్ స్టార్ట్ అయింది కదా. నేను జాబ్ చేసినా కూడా నేను జాబ్ చేస్తే నాకు వచ్చే 32,000 ఈఎంఐ కట్టాలి. 2,000 మిగులుతాయి. 2,000 మిగిలితే 20 సార్లు లెక్క పెట్టుకుని డబ్బులు తీసి మడత పెట్టి చెల్లుకోవాలి. బాగా బొమ్మాడితే అన్న తమ్ముడు ఫోన్ చేస్తే మనం చాలా బిజీయా పాడా? ఎందుకు బిజీ అన్నాం? తెలుగు కాలంలో చాలా తెలుగు కాలంలో పైసలు లేకనే కదా. అవునదా? నాకు అర్థమైంది. నా మనసుకు అనుకున్నా నేను ముఖాలు బిజీ అను లేకనే అంటున్నావు. వాళ్ళు కూడా ఫోన్ 2 సార్లు 3 సార్లు కట్ చేశాను. ఈయన ఎప్పుడు బిజీ ఉంటాడో ఒక దావతీయాడు అని చెప్పేశాను. అది నాకు కూడా ఆ క్వశ్చన్ వచ్చింది. ఇంత బతుకి ఒక ఆటే జాబ్ చేసి ఒక అన్నకు తమ్మునికి బావ బొమ్మకి మందు దాపి బతికేది కదా అనిపించింది. ఆ శరం వచ్చి మూసుకున్నాం. మనం ఇట్లా కంటిన్యూ ఉంటే లైఫ్ మారదు. ఏదైనా కూడా చేద్దాం టైంలో మా ఇంటికి కంపెనీ వచ్చింది. ఏ కంపెనీ? ప్రెస్టీజ్. ఈరోజు దయ్యాలా ఉంటుంది, రేపు ఉద్యోగాలను గెలిస్తే దేవులా వస్తుంది కదా. అలాంటి కంపెనీ బయటకు వస్తే నేను అనుకున్నా ఇలాంటివి ఇన్ని వచ్చాయని చెప్పాను కదా. మా అప్లై వచ్చేసి వెంకట్ సారు మా మెంటరు ఎంఎస్ అప్సరాలు గట్టి క్లాస్ చేయడం. ఎందుకంటే మాకు కదా అమ్మనైనా జన్మనిస్తే గురువులు ఆర్థిక స్వేచ్ఛనిచ్చారు. ఎస్ఆర్లో వీళ్ళు లేకపోతే నా జీవితంలో టికెట్ 11 ఏళ్ళు పనిచేస్తే 30 ఏళ్ళు వీళ్ళకి వచ్చి జస్ట్ 4 ఏళ్ళు అవుతుంది. ఎన్నేళ్ళు? 4 years కానీ వచ్చి తెలుసుకున్న తర్వాత సార్ అని చెప్తుంటే నేను దాన్ని అవాయిడ్ చేసాను. ఎందుకంటే నేను చేసేది కండక్టర్ జాబు. ఇందా బతుకోపాటికి సభ్యులు అమ్మాలా, నూనె కూడా అమ్మాలా, పేస్ట్ అమ్మాలని చెప్పేసి ఇగో అడ్డం వచ్చి నేను వెంకట బలవంతంగా చెప్పి ఆధార్ కార్డు ఇచ్చేసిన, ఐడి ఇచ్చాడు. ఐటమ్ ఇచ్చిపోయి కానీ మనం పైసలు ఇవ్వలే. ఇచ్చామా? ఇయ్యలే. వాడుకున్న బాగానే ఉన్నాయి. ఆయన వాడితే క్యాష్ తప్పైంది, అన్ని బాగున్నాయి. ఫోన్ చేస్తే బాగానే తీసుకో. బాగున్నాయంటే పైసలు ఇవ్వాలి కాబట్టి లేకనే కదా. మన దగ్గర ఎన్ని ఉంటాయి? 8 మిగులుతాయి. ఎన్ని? నాకు వచ్చే 2,000. ఈ 2,000 సార్కిస్తే లేదా మొత్తం గడుపుకోవాలి కానీ అట్లా ఒక 6 నెలలు సాధించే సార్ని సాధించిన తర్వాత నాకు అర్థమైంది. మా ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎంఎస్ సార్ ఇంటికి వచ్చినప్పుడు సార్ చెక్కు 60,000
ఎంత 60,000. 6 నెలల తర్వాత 1,20,000. ఎంత 1,20,000. మనం ఏం చేసినంటే 6 నెలల తర్వాత కరోనా స్టార్ట్ అయింది. 32,000 కాస్త 16,000 అయింది. ఫుల్ కాస్త ఆఫ్ అయింది. ఎంత అయింది? మనం ఫుల్ బాగా సరిపోదా? సరిపోదు. కాబట్టి ఆకలి నుండి అవకాశం వచ్చింది కాబట్టి ఎంఎస్ఆర్ నేనే ఫోన్ చేసినాను. సార్ మా ఇంటికి వచ్చినప్పుడు 60,000 చెక్ వచ్చింది, 6 నెలల 1,20,000 వచ్చింది, ఎట్లా వచ్చింది అన్న. మీటింగ్ రాను నేనేమంటే మీటింగ్ వల్లే కాబట్టి సార్ సబ్బులు ఎక్కువ అమ్ముతున్నాడు, పైసలు ఎక్కువ వస్తాడు అనుకున్నాను. అన్న తర్వాత నాకు అనిపించింది, నువ్వు సబ్బులు అమ్ముతా నువ్వే అమ్ముతాను, సంబంధం నాకు కావాలి పైసలు. ఎస్ఆర్ ఎందుకంటే డబ్బులు లేవు, ఆకలి ఉంది, బాగా ఉండే కాబట్టి పోయి మీటింగ్ పోయి కూర్చున్నా. ఇంకా కూర్చొని అందరూ మాట్లాడుతున్నారు. నాకు 1,00,000 వచ్చింది, 2 వచ్చినాయి, 3 వచ్చాయని చెప్తే పోనీ అమ్మ వీళ్ళందరికీ ఇట్లా వస్తాయా? ఒక ఆయన పక్కపైన కంటాడు, ఎవరు ఆర్టిస్ట్ మనం ఇట్లా గవర్నమెంట్ టీచరు, 1,20,000 జీతం అయినది. నా పక్కన కూర్చోండు. సార్ నాకు పరిచయం. సారు నేను అడిగిన, సారు ఎందుకు వచ్చావు సార్ అంటే, నువ్వు ఎందుకు వచ్చినావు మరి నువ్వు ఎన్ని నెలలు ఇస్తారంటే, నేను 4 నెలలు అయింది, నేను ఆయిల్ వాడుకున్నా, ఆయిల్ వాడుకుంటే నాకు హార్ట్ పెయిన్ కంట్రోల్ అయింది, షుగర్ లెవెల్ కంట్రోల్ అయింది, గ్యాస్ ట్రబుల్ తక్కువ అయింది, నేను హెల్తీగా ఉన్నా, ఆకలి పెరిగింది. ఇదే విషయాన్ని ఒక 4 షేర్ చేస్తే నాకు 10,000 వస్తాయని చెప్పాడు. ఎంత? 10,000. నేను అనుకున్నా, నువ్వు 4 చెప్తే 10,000 వచ్చినప్పుడు నా దగ్గర మస్తు చుట్టాలు. ఎస్ఆర్ అది ఎప్పుడు ఇలా 8 లెక్క అనుకుంటాం. అమ్మ చుట్టాలు 100 మంది. ఎంతమంది? నా చుట్టాలు 100 మంది, దోస్తాలు 100 మంది, 300 మంది. 300 మంది పేపర్ పెన్ తీసుకొని 300 ఈజుకోటు 1,00,000 పెట్టా. ఎంత? ఆడ పెట్టా. 1,00,000 పెట్టగానే సార్ అన్నాడు, ఎవరంటే 1,00,000 ఎంతమంది కావాలంటే నేను 2 చేతులు ఇట్లా లేపానే. ఇంకో విషయం ఏమైనా సార్, అరే నీ షాన్ ఎక్కింది అన్నాడు. ఇంటికి బర్రె రాస్తాడు, ఎక్కించుకున్నాడు, మేము గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కాలి, ఎక్కించుకోవాల్సింది అంతే. మీటింగ్ నాకు ఎమ్మడే మళ్ళీ 2 రూపాయలు షాపింగ్ చేసి పోతే మా ఊరిని చెప్పిన జాంజిగిరి జబ్బా కాకా ఇలా మీటింగ్ కొంచెం సూపర్ ఉందా, ఇది వరకు నీది మారుతా అంటే ఏదిలో మారది బంగశేఖరు ఆడు పోతే సలహా చేసాడు. నేను చెప్పిన అవన్నీ పక్కన మంచి కంపెనీ మెసేజ్ అంటే ఏముంటాయి రాన్నాడు, సబ్బులు షాంపులు. అరే రాత్రి మందాన్ని గుర్తున్నా, లేకపోతే మా ఈరోజు ఒక ఆపిస్తాం నన్ను. ఇంతకుముందు ఎవరోజు ఏమనంటే తాగినాక ఎక్కినాక నీకోసం పానం ఇస్తా, నీకోసం గుండెకాయ ఇస్తా, ఫోన్ చేసి ఆధార్ కార్డు కూడా లేదు. ఎస్ఆర్ ఇలా కాబట్టి అనుకురా ఈ రాడని చెప్పేసి ఊరుకొని మళ్ళీ మా అమ్మ చుట్టాలు పోయినా పోతే. ఎందుకంటే అమ్మ చుట్టాలు, అమ్మ తమ్ముడు, మేనమామ నాకంటే ప్రాణం. అలాగా పోగానే మామ ఫోన్ చేసినా, మామ ఏడో ఇంటిగా ఉన్నాం, వస్తున్నాడు రా అన్నాడు. రాగానే బ్యాగ్లో 100 నూనె, షాంపూ, సబ్బు, పేస్ట్ 4 ఉన్నాయి తీసి ముందర పెట్టాం. ఈ ముందరనే నువ్వు సబ్బు అమ్ముతున్నావా, నువ్వు నూనె కూడా అమ్ముతున్నావా, నువ్వు పేస్ట్ కూడా అమ్ముతున్నావా, నువ్వు షాంపూ కూడా అమ్ముతున్నావా? ఓరి ఆయన నేను చెప్పడానికి ఆయన అని చెప్పు. మామ మంచిగా కాబట్టి అది ఇవన్నీ సరే నువ్వేమో మా అమ్మ తమ్మిన మేము ఒక 2,000 అడిగినా లేవు. నేను చెప్పినపోతే అడిగింది పోతే నువ్వు మేము ఎట్లయితే అమ్మ తమ్మిన ఎట్లా నాకు మామ తెలియదు. నేను అనుకున్నా దావా చేస్తే ఇద్దరు ఎత్తానికి వస్తాం, పీక తినీకే అవసరం వస్తే ఒకరు రాడు. మూసుకొని బ్యాగ్ వేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చాం. వచ్చి మా నాయన జరిపోయినా, నాయన జరిపోతే అరే బాబు మొత్తం తానే పోతే మా నాయన తమ్మి జరిపోతే అరే బలిచుంటే బలి అవుతున్నా కానీ నువ్వు సబ్బులు అమ్మని నా జీతే కాదు మూసుకున్నా. నాకు అర్థమైంది. ఎంబడి ఎంఏసారి ఫోన్ చేసినా, ఎంకసారి ఫోన్ చేసినా, సార్ నేను అమ్మని సబ్బులు నా నుంచి కాదు. ఇక ఎవరు వస్తున్నారు ఆడుకోతే మీటింగ్ వస్తే లేపుతారు, నేను కూడా లేపి 1,00,000 అంటే 2 చేతులు లెక్క ఇక బాగానే ఉంది. ఇంటికి పోతే ఒక్కని చేంజ్ చేయలే. ఎంతమంది రాసి పెట్టుకున్నాయో, ఎంతమంది 30 కూడా చేంజ్ చేయాలి.
అనుకున్నా. ఎంఎస్ఆర్ ఏం చెప్పాడంటే నీకు ఎంత నెగిటివ్ వస్తే నీకు అంత సక్సెస్ వస్తుందని చెప్పాడు. వేస్తాను ఏం చేసినా మళ్ళీ మీటింగ్ పోయినా, మళ్ళీ లేపు, మళ్ళీ ఇంటికి పోతాం, మళ్ళీ సలహా ఇచ్చాం. తర్వాత ఏమైందంటే లేపు ఇన్ని రోజులు లేపితే లేచామని తీసాం, దిగినాం. మన జీవితం మారలే కాబట్టి నాకు కూడా అర్థమైంది. నేను ఏడిపోయి మారినా మీటింగ్ పోయి మారు కాబట్టి నేనేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? మీటింగ్ తీసుకురావాలి. రమ్మంటే వస్తురా కాబట్టి మనకున్న ఒకటే ఆయుధం కండక్టర్. ఎస్ఆర్లో అప్పుడు బస్సులో టికెట్ ఇచ్చే మనమే కాబట్టి టికెట్ ఇచ్చినప్పుడు బస్సులో అనుకుని డిసైడ్ అయినా వీళ్ళు ఎవరు కాబట్టి ఈయన వస్తారు. ఎందుకంటే బస్సులో టికెట్ ఇచ్చే మనమే, బస్ ఆపే ఎవరు, రైట్ అనేది ఎవరు, మనమే కాబట్టి ఈయన మనం దొరుకుతాం అనుకున్నాం. బాగానే ఉంది. టికెట్ మొత్తం ఇచ్చి ముందుకు వచ్చి అక్క పలానా కంపెనీ ఉంది, కంపెనీలా సబ్బు షాంపు అంటే సార్ నీకు పైసలు సరిపోతావు, నువ్వు సబ్బులు అమ్ముతావా? వాళ్ళు కూడా ఎగతాలు చేసి ఎక్కించారు. అలా మనం రెగ్యులర్ కొంతమంది గుర్తుపెట్టుకున్నాం. ఎవరంటే ఉరుకొచ్చి బస్సు ఎక్కడాలని, బస్సు కాడ కూడా ఆపడాలని, ఫోన్ చేసి వచ్చేటోళ్ళని గుర్తుపెట్టుకున్నాను. అందులో ఒక ఆమె ఎవరంటే బీపీడము ఉరుకొచ్చి బస్సు ఎక్కేది. అట్లా ఒకనాడు ఎక్కితే చెప్పిన మేడం రోజు ఉరుకొచ్చి బస్సు ఎక్కుతున్నా, ఏం చేస్తాను చూసుకున్నాయమ్మా చూసుకుంటే నువ్వు నాకు చెప్పిన బాగుంది కానీ మా ఊళ్ళో చెప్పినట్టు కొడతానని చెప్పింది. భయం స్టార్ట్ అయింది. ఇక ఓరి దేవుడు నా అమ్మాయిలా ఉంచాలా ముందుగా నాకు అర్థం కాదు. మన సార్ ఫోన్ చేసా, నిన్ను ఎవరు కొట్టారు, నువ్వు డబ్బు తీసుకునే వాటి నువ్వు ధైర్యంగా చెప్పని చెప్పాడు. నాన్న ఎవరు అవసరం లేదు, మేడం కొడతాను భయపరిచింది కాబట్టి మేడంకి చెప్పాను. మనం ఒక్కనాడు 2 రోజులు 3 రోజులు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది మేడం రమ్మంటే వస్తలేదు కాబట్టి మేడం రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? మా డ్రైవర్ దగ్గర చాలా స్పీడు, బస్ స్టాప్లో బస్ పోవాడు, వస్తాడు బస్ ఆపుతాడా? మేడం ఆడ ముందే ఇప్పుడు మా డ్రైవర్ చెప్పినా పలానా బస్ స్టాప్లో బస్సు ఆపకని చెప్పిన. మేడం ఆడ రాను, బస్సు ఇలాగ పోయిన తర్వాత మేడం ఫోన్ చేసి బస్ ఆపనే సార్ అంటే నేను మర్చిపోయిన ఇవ్వడా అని చెప్పిన. సేపు అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి సార్ రేపు పొద్దున సండే నేను మీటింగ్కి వస్తా. అప్పుడు మనకు వర్కౌట్ అయింది. అయిన తర్వాత ఖుషి అయినా తెల్లారి మీటింగ్ మేడం వచ్చి వెనకాల కూర్చొని సార్ ఇంతమంది వచ్చినా వీళ్ళందరికీ ఎంత ఇస్తున్నా అంటుంది. మేడం నువ్వు అయింది మేడం అయిపోతా నీకు కూడా ఇచ్చి పంపిస్తారని చెప్పాను. ఇంకో విషయం ఇన్న తర్వాత ఏమంటే ఒక మేడం మాట్లాడింది, నేను వీళ్ళకి వచ్చిన ఈ వాడుకున్నా ఆరోగ్యంగా ఉన్నా నాకు పైల్స్ ప్రాబ్లం ఉంది, కొన్ని వాడుకుంటూ తగ్గిందని చెప్తే ఈ మాటలో మేడం కనెక్ట్ అయ్యి ఈ మేడం అడిగింది వాస్తవేనా నమ్మొచ్చంటే మేడం చెప్పిందంటే నేను కొన్ని ఇప్పిస్తే మీరు వాడుకోండి తగ్గకపోతే తెచ్చి అని చెప్పాను. ఈ మాట నాకు కరెక్ట్ అయ్యి ఆమె అదే రోజు 2 రూపాయలు తమను కొనుక్కొని వాడుకున్న తర్వాత నచ్చిన వాళ్ళకి షేర్ చేసుకుని వెళ్ళిపోతుంది. మెల్ల అట్లా టీం తయారు చేసుకుంటే ఆమె కింద టీం కొంత రెడీ అవుతుంటే నేను అక్కడే డ్యూటీ కాబట్టి నేను అందరూ చెప్పినా కింద వేస్తున్నా అలా అయిన తర్వాత 1 నెల 2 నెలల తర్వాత ఆమె బ్రాంచ్ అయింది, 7,000 చెక్ వచ్చింది. ఎంత? అప్పుడు చెప్పిన నీకు ఆ జీతం 8,000, ఇక్కడ చెక్ ఎంత వచ్చింది? 7,000 వచ్చింది. ఓకేనా? ఇంకొక నెల కష్టపడితే 8,000 చెప్పినాం. అప్పుడు వచ్చినప్పుడు జర కరెక్ట్ అయ్యి మీటింగ్కి వచ్చింది, తెలుసుకుంది, ఆలోచన చేసుకుంది, నిలబడి కట్టే పని చేస్తే 4,50,000 చెక్ తీసుకుంటాను. మనం ఏదైనా మంచి పని చేస్తే రారు, ముంచే పని చేస్తే మన జాంజిగిరి జప్ప బాలసినిమా తెలుసుగా ఇంటికి పోయినా అరే బెస్ట్ బిజినెస్ రా ఇన్ని వచ్చినాయి రా నాకు ఎన్ని అంటే ఇన్ని ఓరు నాయన నేను ఎప్పుడైనా నాకు రూపాయి కట్టొద్దు రూపాయి చేతురా తెలుసుకోంటే నేను బలవంతంగా ఆధార్ కార్డు ఇచ్చాడు, ఐడి చేసిన, కొన్ని ఐటమ్ ఇచ్చేసిన, 5,000 నాకు 10,000 చెక్ పెట్టాలని ఎంబడే సార్ పెట్టా. ఎట్లా వచ్చిన 10,000 అంటే నువ్వు రా మీటింగ్కి వస్తా రాలే 14 కాదు 10 పెట్టినప్పుడు ఫోన్ చేసి మళ్ళీ తర్వాత మీటింగ్కి వచ్చాడు. మీటింగ్కి వచ్చి నాకన్నా ఎక్కువ ఆయన సెర్చ్ చేసుకొని నిలబడి
ఇది ఎథికల్ బిజినెస్, ఎవరు ముంచలేదు, ఎవరు మోసం చేశారని చెప్పేసి నాకు కొద్దిగా సలహా ఇచ్చుకుంటూ నిలబడి డ్యూటీ పనిచేస్తే 7,94,000 పని జర్ర వస్తారు కానీ లేట్ అవుతుంది అంతే. తర్వాత మన దోస్తాలు ఉందిగా రామంటే రాలేదు ముందు, మళ్ళీ ఏం చేయాలి, ఏదైనా కొద్దిగా ప్లాన్ చేయాలి. చల్లదా నా బర్త్డే అని చెప్పిన, ఏం చెప్పినా బర్త్డే, మన బర్త్డే కాదు పాగా ఇద్దరు చెప్పిన. ఎంతమందికి? ఇద్దరికి. ఎండలో బావచ్చి ఉంది, బావచ్చి పేరు ఇష్ట స్టోర్ ఉంది, బావచ్చి పేరు చెప్పిన ఇష్ట స్టోరా. ఇద్దరికి 10 మంది రెడీ అయ్యారు. ఎంతమంది? మా తాడు అందరూ వస్తారా? రెడీ ఉన్నారు. ఇద్దరు చెప్పిన 10 మంది వచ్చారు. 10 మంది వస్తే తీసుకొచ్చి మీటింగ్ ముందర కూర్చోబెట్టాం. ఎలా ముందల ఆ టైమ్స్ కూడా అన్న బీరంటివి, బిర్యానీ లాంటివి, కూర లాంటివి గిడ కూర్చోడు అంటే రాజురా కింద రెడీ అవుతుంది. రెడీ లేదు, పాలేదు, రూపాయి దగ్గరలో నా బర్త్డే కూడా కాదు. నా బాధ ఏంటంటే ఈ 10 మంది కూర్చోబెడితే వాళ్ళు ఒక్కరు మారితే హ్యాపీ వేస్తారు. ఈ 10 మందిలో 9 మంది పోయి మీటింగ్ అయిపోయి ఉరికి కింద ప్లేట్ ఆడుతుంది, పైసలు లేవు. ఆ 10 మందిలో ఒక వ్యక్తి ఆర్టీసీ కండక్టర్ సురేష్ సార్ అలా కూర్చొని అన్న అప్పుడు నా చెక్కు 14 చెక్కు వచ్చింది, ఈ 14 ఎవరు ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఎట్లా వస్తుందని చెప్పేసి కూర్చొని అడిగితే అన్న కూర్చొని ప్లాన్ చెప్తే నా అమ్మ ఈరోజు జర్నీ చేస్తున్నాడు, డ్యూటీ పని చేస్తే 1,12,000 తీసుకుంటా. 1,12,000 జర్ర వస్తారు. ఇక అన్న ఇట్లా కొన్ని 4 తయారు చేసినాం. ఎంతమందిని 4 తయారు చేసినాం. మన పెద్దలే అయిపోయారు. 4 రాళ్ళు ఎంకేసుకోండి వేసుకున్నాం, కిడ్నీ రాళ్ళు వేసుకున్నాం, వేస్తాను. అందుకే 4 తయారు చేస్తే 4 తయారైన తర్వాత డ్యూటీ పని చేస్తాం. మేము డ్యూటీ ఉంది కాబట్టి మా నుంచి పెళ్లి చేసాం. డ్యూటీ పని చేస్తే మా మామ ఫోన్ చేసాడు, నువ్వు సభ్యులంతో ఏ సంగతి అన్నాడు. నేను సభ్యులంతో అని చెప్పిన, నువ్వు సభ్యులు అనుకో నేను వచ్చి వాళ్ళ పెళ్లి చేస్తాను చెప్పాను. నాకు భయం స్టార్ట్ అయింది. ఓకేనా, పొద్దున 6 గంటలకు పోవాలి, రాత్రి 12 ఇంటికి రాదు. మధ్యాహ్నం మా వచ్చి పెళ్లి చేస్తే ఉండాలి భయం ఉంది. కాబట్టి నేను సభ్యులు అన్నది, నువ్వు సభ్యులు అమ్మాయి ఇచ్చేది పోతుంది, ఇచ్చేది పోయిందనుకో ఇంటికి వెళ్ళిపోదని చెప్పి పోతావు అని మా అమ్మ తిట్టింది, మా ఇంటి మా అమ్మ తిట్టింది. నాకు ఎవరు దిక్కులేక ఒక్కటే దిక్కు ఏంటది వెస్టీజ్. అది పట్టుకొని 2020 నవంబర్ డ్యూటీ బంద్ చేసిన. బంద్ చేసిన తర్వాత డిసెంబర్ చెక్కు 14,000, జనవరి 18, ఫిబ్రవరి 60, మార్చి 78, ఏప్రిల్ 91, మే 1,00,000 రూపాయలు తీసుకున్నాం. 6 నెలలు 1,00,000. 11 ఏళ్ళు పని చేస్తే 32,000. ఎక్కడ పని చేయాలి? ఎక్కడ వెస్టీజ్. అగ్గితే పాపలు కంటే కూడా చేయలే. 2 వేలతో బట్ట వేస్తావా, ఇల్లు కడతావా, కారు కొంటావా, కాలే కొంటావా, అవకాశం లేదా. మాదే డ్యూటీ అయినప్పుడు ఒకరిగానే బాగా చేర్పిస్తా అంటే ఇప్పిస్తా. 2,000 ఉన్నాయి. దిశ వచ్చి 6,000 పోయాం. పోయి విషయం చూసింది, చీర ఖర్చు 5,000. నా దగ్గర ఎంత ఉన్నాయి? ఇక్కడ ఈ జనం 2,000 ఉన్నాయి. ఈ చేయి నిలబెట్టా, ఈ చేయి చీర ఆడుకున్నా. ఈ చేయికి ఈ చేయికి టాలీ అయితే లేదు. నాన్న చీర ఆడుకొని దీనికి రంధ్రాలు పెద్దగా ఉన్నాయి, కలర్ బాగాలేదు, జర మబ్బు ఉంది, పాతకాలం ఉందని చెప్పి జర సాకు చెప్పి తప్పించుకొచ్చాం. జరేదో అర్జెంట్ తీసుకొని జర బజార్ తీసుకొచ్చాం. ఆ మంచిగా అయితే 6 రోజు అంటుండే మంచిగా ఇంకోట నన్ను చేసుకొని గీ శిల్పి అని బతికి అనిపిస్తుంది కదా. జరేదో ఇంటి తీసుకున్నాక నేను అనుకున్నా, ఇంత బతికి ఇంటకు ఒక శిల్పిని బతికింది అనిపించింది. ఈ శరం వచ్చి గడ్డ వరకు పనిచేస్తే నాకు వచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు రాగానే నాకు 2 పాపలు బాబు కాబట్టి బాబు బర్త్డేకో ఏదైనా ఒకటి తీయాలని డిసైడ్ అయ్యా. కాబట్టి కొడుకు బర్త్డేకే ఫస్ట్ బర్త్డేకో నాకు వచ్చినాక కార్ గిఫ్ట్ ఇచ్చినా. ఏమిచ్చినా? కారు ఇచ్చినాక 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు బర్త్డే ఎలా అవుతా చేయాలి కాబట్టి మళ్ళా పోయినా ఎక్కడికి అమ్మ చుట్టాల దగ్గరికి.
నేను చుట్టాలు దగ్గరికి దోస్తల దగ్గరికి వాళ్ళు ఏమంటారు తెలుసా, నువ్వు సబ్బు ఇంతగానే అమ్ముతున్నావా, నువ్వు నేను ఇంతగానే అమ్ముతున్నావా, అన్ని పైసలు వస్తున్నాయంటే నేను ఒకటే చెప్పిన సబ్బు జబ్బు పక్కెట్టు ఇలా మందు ఉంది మటన్ ఉంది ఏముంది నేను చెప్పి 200 మందికి వచ్చినదే ఉంది ఎంతమంది పీక్క తిన్నిక లేకపోతే తాగానికి సార్ నో ఈ 400 మంది వచ్చి అలా కూర్చురు వీళ్ళు అమ్మ చుట్టాలు నా చుట్టాలు ఉన్నారా నా చుట్టాలు 500 మంది వచ్చారు ఎంతమంది వీళ్ళు వచ్చి అడుగుతారు వీళ్ళు నీకు ఆయన చెప్పారు సబ్బు వీళ్ళంతా రుత్తుకుంటారు సార్ అని చెప్పారు మోసుకోరు ముందర ఫంక్షన్ల ముందర కారు పెట్టాం ఈ కారుకి అంటే రుతుకోయినా వచ్చి తిని పోయారు నాకు కూడా ఆ రోజు అనిపించింది చుట్టాలు చూసే బ్యాచ్ బయట వాళ్ళు చేసే బ్యాచ్ చుట్టాలు సున్నం పెడతారు బయట వాళ్ళు అన్నం పెడతారు ఆయన అనిపించింది ఈ బ్యాచ్ ఎక్కడ లేదు చెత్త లేరు అంటే మన చుట్టుపక్కల ఎవరంటే వాళ్ళు చుట్టాలి నువ్వు మీటింగ్ అయిన తర్వాత గట్టి అయ్యి అక్కోసం ఓడుస్తుంది తమ్ముడు నడుతాడు పెద్ద వీళ్ళు రాడుతారు వీళ్ళు శత్రువు ఫస్ట్ వీళ్ళేవాడు శత్రువు ఓకేనా అట్లా పెట్టుకొని పని చేస్తే ఎంఏసార్ కూడా చెప్పాడు 1,00,000 వచ్చినాక నీ ఆట 1,00,000 వచ్చిన తర్వాత అదే నేను ఆట అని చెప్పాడు అట్లా పట్టుకొని పని చేస్తే 1,02,000 1,36,000 1,78,000 1,79,000 2,05,000 2,06,000 2,21,000 2,22,000 చెప్పుడు పోతే లాస్ట్ మంత్ 12,17,000 12,00,000 ఇప్పుడు కూడా గిత్త అనిపిస్తుంది గిత్త నాకు అదే నాతో పాటు ఒక 600 మంది డబ్బులు తీసుకుంటూ 28 కారు తీసుకున్నారు ఈరోజు కూడా 20 మంది కండక్టర్ జాబ్ అని చెప్పించాను ఎంతమందిని ఈ ఇయర్లో 100 మంది పని చెప్తారు కండక్టర్లు ఎందుకంటే మనం కూడా ఏంటి టికెట్ సార్ నేను 11 ఏళ్ళు పని చేసిన 32,000 ఇక్కడ సర్వీస్ 28 ఏళ్ళు ఉంది ఎన్నేళ్ళు 28 ఏళ్ళు 28 చేసిన 60,000 రావాలంటే టికెట్ ఇవ్వాలంటే మనం బతికి పట్ట కట్టాలి ఉంటేనే వస్తుంది లేకపోతే పోతే ఇలా నువ్వు ఉన్నా వస్తుంది పోయినా వస్తుంది సార్ కొంచెం తర్వాత కొడుకు బర్త్డే కారు ఇచ్చినా మేడం బర్త్డేకు జాబ్ చేస్తే వేయించేది ఒరే డ్యూటీ దిగి ఇంటికి పోతే నైట్ 12 అయింది అన్నం పెట్టి అమ్మ అంటే పెట్టుకుంది రాదు ఏం కూర్చోను తిన్నా మరి ఏం చేస్తాం మరి అవి కిచెన్ దిక్కులేక నేను పెట్టుకుంది నాకు అనిపించింది ఇంకా కూడా నాకు విలువ లేదు ఉందా లేదు కాబట్టి అనుకున్నా విలువ ఉండాలంటే మనం విలువలు పెంచుకోవాలంటే ఇలాంటి కంపెనీ పట్టుకోవాలి సార్లో పట్టుకొని ఈరోజు మా మేడం బర్త్డేకు 1,30,00,000 పెట్టి ఇల్లు కట్టించిన గిఫ్ట్ బర్త్డే గిఫ్ట్ ఇప్పుడు ఇంటికి పోగానే 6:30 ఫోన్ చేసి బావా చికెన్ మటన్ ఫిష్ గుడ్ల ఇవ్వండి ఎందుకంటే మనం ఈరోజు బంగారు బాతు సార్ మనకు జాబ్ చేస్తే నెలకు 32,000 ఇక్కడ రోజుకు 40,000 ఇక్కడ ఎంత లక్ష స్టార్టింగ్ 1,00,000 అన్నప్పుడు నాకు కూర్చొని వచ్చేది బయట ఎగతాలు చేసేది ఎక్కిరించేది అనుమానించేది అవమానించేది కించపరిచేది ఈ మాటలు కూడా 3 కింద ముట్టిస్తే 12,00,000 17,000 పోయింది బండి మనం ఏం చేస్తామంటే నెగిటివ్ బ్యాచ్ 4 చెప్తాం ఎంతమందికి అని చెప్పి వరుసలేరు రాయ్యా ఎవరు వస్తలేరు ఎవరు అని చెప్పేస్తే పైసలు వస్తాయా ఊరు మొత్తం నలుగురా ఎంతమంది మస్తు మందు నలుగురు రాకపోతే బయటికి నలుగురు చెప్పు నువ్వు రోజుకో 10 మంది చెప్పు ఇద్దరు వస్తాం ఇద్దరులా నాడు ఒక్కరు దొరుకుతాడు ఒక్కరు దాని ఇక్కడ ముట్టేస్తే మొత్తం కంచె కావాలి ఇక్కడ మనం ప్రయత్నించాలి కదా మరి ఏం చేస్తాం అంటే అట్టయితే పట్ట అవుతాయి ఇప్పటికి మన ఆయన లైఫ్ కూడా పట్ట అయింది ఏం సంపాదించామా సాధించామా 10 మందికి ఇప్పించామా మనం సంపాదించుకున్నామా హెల్దీగా ఉన్నామా
ఏ లేదు కాబట్టి ఇప్పుడు వచ్చింది మనకు అవకాశం. సార్ నేను చెప్పినా ఈరోజు మా పెద్దలు ఎవరో పుణ్యం చేస్తే ఇది నాకు దొరికింది. ఇది పట్టుకొని నేను మా అన్న నాతో పాటు నా చుట్టాలు మార్చిన. మొన్న నా ఇల్లు దావా చేసిన గృహప్రవేశం ఫస్ట్ చేసిన పాలు వంగించిన అరుగు మా అమ్మ చుట్టాలు చెప్పింది, మా అమ్మ చెప్పింది. వచ్చిన తిన్నారు తాగిరు చాలా మంది ఎక్కువైంది, మా అయ్యకి ఎక్కువైంది, మా అయ్య బొమ్మలకు కూడా ఎక్కువైంది. ఎక్కువైనాక వాళ్ళు అన్నారు బావా భూమి అమ్మినవా? మా అయ్య మంచిది కాబట్టి అరే బడిదే మా వాడు సబ్బం కట్టిన ఇల్లు అని చెప్పి మూసుకొని పోయాడు. ఒక ఆయన ఎంఎస్ చేసాడు మా మామూలు కమ్మాడు. ఏం సబ్బు చెప్పాలంటే సబ్బిస్తే తిప్పి తిప్పి వస్తుడు. నేను ఎమ్మడే పోయినా చూస్తే రాదు ఇది తీసుకొని రుద్దుకో. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి రుద్దుకో. గబ్బు పోతుంది, గబ్బు పోతే పక్కని చెప్తే ఇలాంటి ఇల్లు కడతా అని చెప్పాను. ఆ సబ్బు తీసుకొని జరుగుపోయాడు. మళ్ళీ రాలేదా ఫోన్ స్విచ్ ఆఫ్. ఏమైనా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టు. ఈ బ్యాచ్ మొత్తం గట్లే ఉంటుంది. ఓకేనా? నేను చదివిదా ఇంటర్ 2 సార్లు వెళ్ళినా. ఇంటరు నేను ఒక్కసారి పాస్ అయినా. బయట చాలా మంది నేను డిగ్రీ చేసినా, నేను పీజీ చేసినా, నేను బీటెక్ చేసినా, నేను ఈటెక్ చేసినా. నువ్వు ఏటెక్ చేసి దేనికోసం కాక దేనికోసం డాక్టర్ పని చేస్తున్నాడు డబ్బు కోసమే, టీచర్ పని చేస్తున్నాడు డబ్బు కోసమే. అందరు చేసేది గడప పుష్కలంగా ఉంది. ఎంత ఉందంటే భూమి మీద మట్టి ఎంతో అసలు డబ్బులు అన్నీ ఉన్నాయి. అందుకే చెప్తున్నా నాకు ఆకలికి ఉంది కాబట్టి ఇది అవకాశం పట్టుకొని పని చేస్తున్నా. ఇది సంపద కంపెనీది. ఓకేనా? ఇది నీ చేతులైతే చెంచా తీసుకో, ఓపుకుంటే చెమ్ము పట్టు, ఓపుకుంటే బిందె పట్టు. నాకు ఆకలికి ఉంది కాబట్టి పైప్ లైన్ కలుపుకుంటా. ఏం కలుపుతున్నా? పైప్ లైన్. మన సార్ చెప్పాడు ఎవరంటే మన గోపిసార్ మాట చెప్పాడు. అది నేను బాగా కరెక్ట్ అయింది. ఓకేనా? విలువ ఓకేనా? ఈ రోజుకి విలువలు ఉన్నాయి. అవునా? విలువ ఉన్న వ్యక్తులు విలువైన వస్తువుల ప్రోడక్ట్ సేల్ చేస్తారు. మన కంపెనీ విలువైన వస్తువులని మనం వీరులాగా పనిచేస్తుంది కదా. మనం గెలవాలంటే ఇలా డబ్బులు అడుగుతున్నావా, కనిపిస్తున్నావా, మూస్తున్నావా? మరి లేదు. మరి ఇది పిల్లలు ఇగో ఎంతమందికి ఉంది కదా, అందరికీ నాకు కూడా ఉంది. నా ఇంటర్వ్యూ ఇస్తాను, 40,000 రూపాయలు ఇస్తాను. ఎందుకంటే ఇగో ఉందనుకో నా బండి ముందుకెళ్ళదు. బయట మార్కెట్లో 1,00,000 మొత్తం మాట్లాడతారా? మా టైం ఇస్తారా? ఎగరేస్తారు. 12 లక్షలు. నా ఉద్దేశం అంటే డిసెంబర్ 20 లక్షలు తీసుకుంటా. ఎంత 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 దగ్గర టీచర్లు, కానిస్టేబుల్, కండక్టర్లు, ఎస్ఐలు, సిఐలు, బ్యాంక్ మేనేజర్లు. బ్యాంక్ అంత ముందు లోన్ పోతే నువ్వు జాబ్ చేస్తావు కదా, నీ జీతం మీద సక్కరాదు, లోన్ ఇయ్యను. మన బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసి నీకు 2 కోట్లు లోన్ ఇస్తాం. ఎన్ని కోట్లు? మన నెలలో వాళ్ళ వర్త పైసలు ఫోన్ చేసి ఇవన్నీ ఎక్కడ పైసలు అన్నాడు. సభను అమ్ముతున్నా సార్ అని చెప్పాను. నేను ఒకసారి ఇడికే బ్యాంకర్ రావని చెప్పాను. పోయినా ఊకుంటావా ఆయన కూడా సబ్బు ఇచ్చేసినాం. ఈ రుతుకున్నారు ప్లాన్ చెప్పాను చెప్పాను. మొన్న కూడా బండి అవుతుంటే హెల్మెట్ లేదు. మనం ఏం చేస్తాం? హెల్మెట్ లేకపోతే హెల్మెట్ లేదుగా పట్టుకుంటున్నాము, కేసు వేస్తామని భయపడతాం. మన దగ్గర హెల్మెట్ లేదు కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకున్నాం. అప్పటికిల్లా 4,30,000 చెక్ వస్తుంది. కానీ శంభాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర, మన ఎయిర్పోర్ట్ దగ్గర బండి అవుతుంటే ట్రాఫిక్ అలా బండి పట్టుకోండి. హెల్మెట్ అన్నాడు. లేదు సార్ అన్నా. లేదు 500. అప్పుడు నాకు చెక్కు 4,30,000 చెక్కు వస్తుంది. నాన్న సార్ అదే సరిపోతుంది, మీరు తీసుకోండి. నకరా చేస్తావా? నకరా ఎందుకు మేడం? ఉన్నారా కదా పైసలు? నేను చెప్పిన పలానా కంపెనీలో పని చేస్తా, నాకు 4,30,000 వస్తా అంటే ఎట్లా వస్తా అన్నాడు. దొరికింది కూడా పక్క బండి గుంజినా అని ప్లాన్ చెప్పిన, ఐడి చేసిన, 100 పీ వచ్చింది, నాకు 500 మిగిలాయి. వేస్తాను జర అవకాశం పట్టుకోవచ్చు. ఇక అవకాశం దొరుకుతుంది. మనం ఏం చేస్తామంటే అవకాశం లోపాలు వెళ్తాం. నేను లోపాల్లో అవకాశాలు వెళ్తున్నా. పట్టుకోవచ్చు. నేను ఇక్కడ దుమ్ము దుర్పచ్చు ఇక్కడ. అందరు నాగరిక తెలివి, మీకు తెలివి ఏంటంటే మూటాటి డబ్బులు ఏంటని పనిచేస్తుంది. ఈయన బరువు నేను సపోర్ట్ చేస్తా.
లక్ష 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 అని పని చేయి నెంబర్ రా నేను లక్ష ఇప్పిస్తాను జస్ట్ ఒక 1 ఇయర్ జర్నీ 1 ఇయర్ జర్నీ ఇక్కడ మీ కళ్ళ కూడా వాడు ఇంతమంది మాట్లాడు వస్తారా రాకపోతే గుంజుకొచ్చి ఏం చేస్తారు గర్ర గుంజుకొచ్చి మా దోస్తాను ముగ్గురు ఇంటెక్కనే రారంటే వాళ్ళు కానీ ఎంటెక్ బీటెక్ ఎంఎస్ చేసు జాబులు కానీ బరగాసు గొర్రెసు కానీ వ్యవసాయం చేస్తాం స్టార్టింగ్ చెప్తే అరే నువ్వు ఇంటర్ పేరైనా కదా నువ్వు సప్లై అనుకో నీకు నడుస్తుంది ఇప్పుడు కార్లో పోతుంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అదే వాళ్ళ పిల్లలు అంటారు సస్తేమే ఎందుకు రాను పోతేమే భూమి మీద ఎక్కువైనా నేను పోయినా అని చెప్తారు వాళ్ళు ఫోన్ చేసి అరే కాదు దండం పెడతారు జరా దేవస్థానంలో ఫోన్ చేసి నేను పోతే బయటికి వెళ్ళిపోతా పోను మళ్ళా ఫోన్ చేయి ఇంటికి వస్తా నేను ఫోన్ చేశాను ఎందుకు వస్తున్నాడు సస్తేమని అని చెప్పా మరి ఏం చేయమంటారా నువ్వు ముందు చేయను నక్కతో పోతున్నావు ఇక నక్కలే కుక్కలేదు అంతిమంగా పని చేస్తున్నాయి వేస్తారు సరే జనాలకు శనిగ్రహాలు రాజ్యం కానీ ఈ పోవాలంటే ప్రతి మీటింగ్ రావాలి కానీ ఒక 50 నుంచి 60 మీటింగ్ పోయిన తర్వాత మారి మైండ్ సెట్ చేంజ్ చేసుకొని ఆ రోజు మీటింగ్ పోయినా కాబట్టి ఈరోజు జాబ్ పని చేసినా ఈరోజు ఇల్లు కట్టినా ఈరోజు కారు కొన్నా నాకు వచ్చి 4 నెలల ఏళ్ళ 2 కోట్లు సంపాదిస్తున్నా అండి 11 ఏళ్ళు పని చేస్తే 30,000 మిగిలిన 2,000 ఏం సంపాదలే ఏం సాధించలే ఏం మిగిలించుకోలే ఈరోజు నేను సెలబ్రిటీ స్టార్టింగ్ మామూలు చెప్తే ఫోన్ కట్ చేసేది ఎందుకంటే వీడు సబ్బులంతోనే అనేది అప్పుడు సబ్బులంతోనే ఒకవేళ ముష్టం చెప్తే నువ్వు సబ్బులంతో దూరం అమ్ముకో నువ్వు అమ్మే ఒక రజ అవుతాయి నా పేరు అని చెప్పాడా అరే మీ ఇష్టం సబ్బులంతో ఆడ మా పెద్ద మన చుట్టాలి ఇప్పుడు మా అన్న వేస్తా మా తమ్ముడే వస్తా ఎవరిదే లేకపోతే బురద వేస్తారు ఈరోజు మా తమ్ముడు మొత్తంలో ఒక సెలబ్రిటీ అడిగా సెలబ్రిటీ అందరు ఫోన్ చేసి ఎల్లమ్మ పండుగ ఉంది మల్లమ్మ పండుగ ఉంది మల్లమ్మ పండుగ ఉంది రా నువ్వే ముందురా ఇంత ముందే కొని కాక అప్పుడు మర్చిపోయాడు ఇప్పుడు మర్చిపో ఇప్పుడు నువ్వే రాను ముందు ఇవి ఉన్నాయి కాబట్టి ఏమున్నాయి పైసలే మా ప్రతి నెల 16 పండుగ ఏం పండుగ ఏం పండుగ ఏం పండుగ నీకు దసరా దీపావళి సంక్రాంతి అన్ని పండుగలే ఇవి లేవు అప్పు చేసి వేసుకుంటాం మళ్ళీ ఇంకో పండుగ వస్తాడు ఇక్కడ డబ్బు ఉంటే విలువ ఉంది ఇక్కడ డబ్బు ఉంది హెల్త్ ఉంది 10 మందికి రెస్పెక్ట్ ఉంది అందరికి గెలిపించవచ్చు అందరికి గెలిపించచ్చు ఇక్కడ ఇలా పని చేయండి సపోర్ట్ చేస్తాం 1 ఇయర్ 1 ఇయర్ 1 ఇయర్ 1 ఇయర్ 1 ఇయర్ ఎంతమంది కాదు ఇప్పుడు అబ్బా ఇంతమంది వచ్చి వస్తే నేను 20 కోతా వేస్తారు ఈయన లేపుతారు ఇంటికి పోతే ఉల్టా అవుతుంది బండి అయినాక ఫోన్ చేసి వచ్చాం ఏమైందంటే మా తమ్ముడు 6 నెలలు చేయాలి ₹1 రాలి ఈ తమ్ముడు మీటింగ్కి వచ్చిండా సబ్బు కొన్నాడా ఐడి తీసుకునే కాదు ఇక్కడ భూమి ఉంటే కాదు ఇక్కడ భూమి దున్ని నాటేసి పంట చేస్తే పైసలు వస్తాయి ఆడ గట్టిగా కూర్చొని ఓరి పంట పత్తి పంట అంటే పైసలు పంట వద్దా మన అదే పని చేస్తాం ఐడి చేసి పైసలే కాకంటే వస్తాయి ఒకరి పైసలు పని ఇళ్ళ కూడా సాధించు అన్నీ వస్తాయి ఇక్కడ ఏదైనా సాధించి శోధిస్తే సక్సెస్ ఇక్కడ ఎక్కడ సార్ కదా నా దగ్గర రీజన్ సార్ వచ్చాడు ప్రొఫెసర్ గోల్డ్ మెడలిస్టు ఎస్ఎస్సి బోర్డు మెంబరు ₹1,80,000 జీతం అని ఏం చెప్పాడంటే నేను అందరూ సాల్వ్ చెప్పే సర్టిఫికెట్ రాని జాబులు ఇయ్యలే ఇంతమందికి ఎట్లా ఇస్తాం అని చెప్తే నువ్వు ప్లాన్ చెప్పి తీసుకొని చూపిస్తే ఇది ఎథికల్ బిజినెస్ ఎవరు ముంచలే కాబట్టి నా కూడా పని చేస్తూ ఈరోజు కింద కూర్చొని ప్లాన్ చెప్తాం ₹1,80,000 జీతం వచ్చాను పిక్చర్లో పని చేస్తాం కారణం ఏంటంటే ఇది బంగారు భవిష్యత్తు నీకు జనరేషన్ మొత్తం ఇదే జరుగుతుందని చెప్పేసి పని చేస్తాం జర పట్టుకుంటా అందరికి ఇక్కడ ఓకేనా జర నిలబడండి ఇక్కడ ఎందుకంటే ఈరోజు మనం ఎంతోమంది దండం పెడుతుండే దేవుని కాదు కానీ అవకాశం పడుకుని అందరికీ అవకాశం ఇస్తున్నాం బయట ఎంతోమంది కాలు వరకు చెరప తీసుకొని మీడియా కూర్చోండి నేను చూసుకున్నాను మీతో ఓకేనా ఈ గ్యారెంటీ తీసుకొస్తే మేము నట్లు టైట్ చేస్తాం నట్లు అన్నీ చేస్తాం ఇక్కడ ఇంటికంటే రారు ఇక్కడ ఓకేనా ప్రతి వ్యక్తి మీటింగ్ వేస్తేనే మైసూర్ మారుతుంది ఓకేనా అంతా గట్టిపడుతుంది నిలబడి ఓకేనా అందరు తరాలు చేసుకొని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ